మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమ రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. కలిసిమెలిసి ఉండే ఆ కుటుంబాలు పోలీసు మెట్లెక్కాయి. ఏంటి, కుక్క కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లారా అని షాక్ అవ్వకండి. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ ఘటన బంజారాహిల్స్లో జరిగింది. రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే చాంద్ షేక్ ఒక విదేశీ కుక్కను తెచ్చుకొని అల్లారముద్దుగా పెంచుకుంటున్నాడు. పక్క ఫ్లాట్లో నివసించే రుచిక అగర్వాల్ అనే యువతికి కుక్కలంటే మహా ఇష్టం. అందులోనూ ఈ కుక్క అంటే ఎనలేని ప్రేమ. రోజు కుక్కను చూసేందుకు వెళ్ళేది. అంతేకాకుండా కుక్కను తన ఇంటికి తీసుకెళ్తూ దానికి ఆహారం కూడా పెట్టేది. ఈ క్రమంలో కుక్కతో బాగా అటాచ్ అయిపోయింది రుచిక. ఇదిలా ఉంటే చాంద్ షేక్ అప్పుడప్పుడు వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు. ఆ సమయంలో కుక్క బాగోగులు రుచికనే చూసుకునేది. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చాంద్ షేక్ విదేశాలకు వెళ్లారు. ప్రతిసారిలానే తన పెంపుడు కుక్కను చూసుకోవాల్సిందిగా రుచిక అగర్వాల్కు అప్పగించి వెళ్ళాడు. అయితే ఈ కుక్క అంటే చాంద్ షేక్ తండ్రి అయినటువంటి షేక్ సుభానికి కూడా ఎంతో ఇష్టం. అందుకే తాను అల్లారు ముద్దుగా చూసుకునే కుక్క పక్కింట్లో ఉండటాన్ని సహించలేకపోయాడు. రుచిక ఇంటికి వెళ్ళి కుక్కను తనతో పాటు తీసుకుని వచ్చాడు. అంతే, రుచిక కోపంతో ఊగిపోయింది. తాను కుక్కను బాగానే చూసుకున్నా ఎందుకు తీసుకుని వెళ్లారని ప్రశ్నిస్తూ సుభానితో గొడవకు దిగింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. కుక్క కోసం రుచికతో పాటు ఆమె సోదరుడు వదిన, ఆమె వద్ద పనిచేసే వికాస్, జేమ్స్ సుభానితో గొడవ పడ్డారు. కుక్కను తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో సుభాని వారిని అడ్డుకోగా ఈ గొడవలో సుభానికి స్వల్ప గాయాలయ్యాయి. ఆగ్రహం పట్టలేక రుచికపై విరుచుకుపడ్డాడు. దీంతో తనను తిట్టాడంటూ రుచిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సుభాని కొడుకు చాంద్ షేక్ కూడా తన తండ్రిని కొట్టారంటూ పోలీసులకు ప్రతి ఫిర్యాదు చేశాడు. ఇక ఇరు వర్గాల ఫిర్యాదులపైన పోలీసులు సెక్షన్ 329 క్లాస్ 4, 115 క్లాస్ 2, 351 క్లాస్ 2, రెడ్ విత్ 3 క్లాస్ 5, BNS కింద 6గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెంపుడు కుక్కలంటే ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. ఆస్తులు కూడా రాసిచ్చేంత ప్రేమను పెంచుకుంటారు. రుచికకు కూడా పక్కింటి వారి కుక్క అంటే ప్రాణం. అంత మాత్రాన వారి కుక్కను వారికి ఇవ్వకపోవడం కూడా ఆమె తప్పే. ఇంత ఇష్టం ఉంటే తానే ఓ కుక్కను కొనుక్కోవచ్చుగా అని అంటున్నారు విషయం తెలిసిన వాళ్ళు. మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి.